చిత్తూరు జిల్లాలోని నాగలాపురం అనే చిన్న పట్టణంలో ప్రసిద్ధమైన వేదనారాయణ స్వామి ఆలయం ఉంది. దీనిని మత్స్యనారాయణ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు తన మత్స్యావతార రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయం దాని పురాతన చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు ప్రత్యేకమైన సూర్య పూజోత్సవం కారణంగా భక్తులను ఆకర్షిస్తోంది. వేదనారాయణ స్వామి ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలంలో 16వ శతాబ్దంలో నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంలోని వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆలయంలోని మత్స్యావతారమూర్తి విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో ఒకటైన మత్స్యావతారాన్ని సూచిస్తోంది. పురాణ కథనం ప్రకారం మత్స్యావతారంలో విష్ణుమూర్తి వేదాలను రక్షించడానికి, ప్రళయ సమయంలో మనువును కాపాడడానికి చేప రూపంలో అవతరించాడు. ఈ ఆలయం ఆ పురాణ ఘట్టానికి సంబంధించిన పవిత్రతను కలిగి ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మార్చి 25 నుండి మార్చి 29 వరకు జరిగే సూర్య పూజోత్సవం అత్యంత ప్రత్యేకమైన ఆకర్షణ. ఈ ఉత్సవం సమయంలో సూర్యకిరణాలు ఆలయ రాజగోపురం ద్వారా నేరుగా ప్రవేశించి గర్భగుడిలోని వేదనారాయణ స్వామి మూర్తి మీద పడతాయి. ఈ సమయంలో సూర్యకిరణాలు 3 రోజుల పాటు విభిన్న భాగాలపై ప్రకాశిస్తాయి. మొదటి రోజే సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై పడతాయి. రెండో రోజు కిరణాలు స్వామివారి వక్షస్థలంపై ప్రకాశిస్తాయి. మూడో రోజు సూర్యకిరణాలు స్వామివారి పాల భాగంపై అంటే నుదురు మీద పడతాయి. ఈ అద్భుత దృశ్యం ఆలయ నిర్మాణ శాస్త్రంలోని ఖగోళ శాస్త్ర జ్ఞానాన్ని, ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని తెలియజేస్తోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో నాగలాపురానికి చేరుకుంటారు. ఈ సమయంలో ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. సూర్యకిరణాలు స్వామివారి మూర్తిని స్మరించే క్షణం భక్తులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుందని వారు నమ్ముతారు. సూర్య పూజోత్సవం సమయంలో ఆలయం భక్తులతో సందడిగా ఉన్నప్పటికీ సాధారణ రోజులలో ఇక్కడ రద్దీ తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో భక్తులు నిశ్శబ్దంగా శాంతియుత వాతావరణంలో స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తారు. ఆలయం చుట్టూ ఉన్న సహజ సౌందర్యం మరియు ప్రశాంతత భక్తులకు మానసిక శాంతిని అందిస్తోంది. వేదనారాయణ స్వామి ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, అది సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి కూడా నిలయం. ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంలోని కళాత్మకత అలాగే నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తోంది. రాజగోపురం, గర్భగుడి మరియు ఆలయంలోని శిల్పాలు ఆనాటి కళాత్మక నైపుణ్యాన్ని చాటుతాయి. అంతేకాక సూర్య పూజోత్సవం ఆలయం యొక్క వాస్తు శాస్త్రంలోని ఖగోళ శాస్త్ర జ్ఞానాన్ని తెలియజేస్తోంది. ఇది ఆధునిక శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. నాగలాపురం చిత్తూరు జిల్లాలో ఉన్నందున ఇది తిరుపతి, చెన్నై, ఇతర సమీప నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. రైలు అలాగే రోడ్డు మార్గాల ద్వారా ఈ ఆలయానికి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సూర్య పూజోత్సవ సమయంలో భక్తులు ముందుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయం ఆధ్యాత్మికత, చారిత్రక వైభవం, శాస్త్రీయ అద్భుతాల సమ్మేళనంగా నిలుస్తోంది. సూర్య పూజోత్సవం ఈ ఆలయానికి ఒక ప్రత్యేక ఆకర్షణను జోడిస్తుంది. ఇది భక్తులకు, సందర్శకులకు ఒక అనిర్వచనీయ అనుభవాన్ని అందిస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.